అపూర్వ సౌధం తరువాయి భాగం. తను పోతే మరి యువరాజుకి దిక్కెవరు? ఈ సమస్యతో కృపసింహుని మనసు వేగిపోయింది. వేగిపోవడం ఏమిటి, బెంగతో మరీ కొద్ది రోజులకే రాణిని చేరుకున్నాడు. తండ్రి కూడా గతించడంతో ఇప్పుడు పాపం దేవసింహుడు కేవలం దిక్కులేని పక్షి అయిపోయాడు. పసివాడు సొట్టవాడు, తల్లి లేదు తండ్రి లేడు. ఈ చంటివాణ్ణి ఆదుకునేదెవరు? రాజ్యంలో ఎవరి నోట విన్నా ఇదే మాట, ఇదే ఆలాపన కూడా. రాజకుమారుని గతి ఏమిటి కాబోతోందో అని ప్రతివాని హృదయము తల్లడిల్లిపోసాగింది. రాజ్యం అంతా ఈ విధంగా అట్టుడికిపోతూ ఉన్న సమయంలో ప్రజల తాపాన్ని అణచగల ఒక చిన్న సంఘటన జరిగింది. బావమరిది చనిపోయాడు అని అపారమైన దుఃఖంతో కుమిలిపోతున్న శక్తిసింహుడు కొంచెం తెప్పరిల్లి ముఖ్యులనందరినీ దర్బారుకు రప్పించాడు. తీరని సంతాపంతో అందరి ఎదుట ఇలా విన్నవించాడు. అయ్యా, ఈ రాజ్యాన్ని దిగ్విజయంగా నడిపిస్తూ వచ్చిన సమర్థులు మీరు. మీ సలహాల వలనే మా బావమరిది మన రాజ్యాన్ని రామరాజ్యంగా పరిపాలించగలిగాడు. ప్రజలందరినూ సుఖవంతులను చేయగలిగాడు. అటువంటి నా బావమరిదిని బ్రతికించుకోలేకపోయినా దురదృష్టవంతుడిని నేను. ఆకస్మికంగా అక్క దివికేకి నన్ను శోకంలో ముంచివేసింది. ఆ కంటతడి ఆరకుండానే. అయ్యో, నా బావమరిది నన్ను దగా చేసి వెళ్ళిపోయాడు. ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలినందుకు నేనెన్నడో చచ్చిపోయి ఉండవలసింది. కానీ ఈ దురదృష్టవంతుడు, అభాగ్యుడు ఇంకా జీవించి ఉన్నాడంటే ఎందుకో మీరే ఊహించగలరు. ఇదిగో ఈ పసివాడి కోసం, అంగవికలుడైన ఈ పసివాడి కోసం అక్క బావ ఇద్దరూ కలిసి ఈ చిన్నవాణ్ణి నా చేతిలో పెట్టిపోయారు. వీణ్ణి ఏమి చేయటమో తోచక ఇంకా బ్రతికి ఉన్నాను. వీణ్ణి ఎలా కాపాడటం? బుద్ధిమంతులైన మీరంతా బాగా యోచించి ఏదో ఒకటి నిశ్చయించి చెబితే వీణ్ణి మీకు అప్పగించి వేసి నా దారి నేను చూచుకుంటాను. తలుచుకున్నంత మాత్రం చేతనే ఈ పసివాని చరిత్ర గుండె పగలగొడుతున్నది. నిరంతరం చూస్తూ ఎలా ఉండగలను అంటూ సభవారికి ప్రశ్న వేశాడు. వేసి ఊరుకున్నాడు. శక్తిసింహుని వాక్కులకు అందరూ ఆలోచనలో పడ్డారు. ఒకరి ముఖాలొకరు చూచుకున్నారు. అప్పుడు ముఖ్యుల్లో ఒక ముసలి ఉద్యోగి సాహసించి లేచి, రాజా, మాకు పట్టుకున్న విచారాన్ని నోట మాటలతో వెల్లడించలేము. కన్న తండ్రి వంటి కృపసింహుడు తరలిపోయినా ఈ నిసుగు ఉన్నాడని సంబరపడదామంటే వీలుగాకపోయా. ఇటువంటి పరిస్థితిలో నీవు కూడా విరక్తి చెందితే కుర్రవాని గతి ఏం కాను, ప్రజల గతి ఏం కాను. ఏ విధంగా చూచినా రాజు తర్వాత రాజంతటి వాడివి. నీకంటే కుర్రవాడికి పోషకులెవరు? నీవే పోషించాలి. మా మనవి మన్నించు. విరక్తి భావం విడిచిపెట్టి బిడ్డణ్ణి గద్దెక్కించి నీవు పాలించు. ఇలా చేయటం వల్ల అటు రాజు ఆత్మకు శాంతి చేకూరుతుంది, ఇటు రాజ్యంలోనూ శాంతి నెలకొంటుంది అంటూ ప్రాధేయపూర్వకంగా వేడుకున్నారు. దర్బార్లో తక్కినందరూ ఒక్క మారున లేచి ఏకకంఠంతో, రాజా, ఆయన చెప్పింది చాలా బాగున్నది. రాజకుమారుని పేర నీవు పాలించటమే మా అందరికీ సమ్మతం అని అన్నారు. అందరి అభీష్టాన్ని తలదాల్చి శక్తిసింహుడు రాజ్యభారం వహించి పరిపాలన సాగిస్తూ ఉన్నాడు. అతని పరిపాలన జనసమ్మతంగానే ఉంటూ వచ్చింది. ప్రతి విషయంలోనూ మంత్రి సామంత్రులను, ముఖ్య ఉద్యోగులను సలహా పొంది మరీ ఏ పనైనా చేసేవాడు. స్వతంత్రించి ఏదీ చేయక తను నిమిత్తమాత్రుడుగా మాత్రమే పాలన సాగిస్తూ ఉండేవాడు. ఈ కారణం చేతనే అందరికీ శక్తిసింహుని పైన నమ్మకం కుదిరింది. అతను ఏదైనా పసివాని క్షేమం కోసమే చేస్తున్నాడనే విశ్వాసం బలపడింది. రాజ్యభారం వహించాడే కాని శక్తిసింహుని మనసులో ఆ వృద్ధురాలిని గురించిన ఆందోళన తొలగనేలేదు. ఎందుచేతనంటే ఏ రోజునైతే రాజ్యభారం వహించాడో ఆ రోజు మొదలు శక్తిసింహుడు కంటి నిండా నిద్రపోయి ఎరుగడు. విడవకుండా పీడకళ్ళు వస్తూ ఉండేవి. ఒక్కొక్కప్పుడు కలలో ఆ వృద్ధురాలు భయంకర రూపంతో కనిపించి హడలు కొట్టేది. ఇలా జరుగుతూ ఉండటం వల్ల త్వరలోనే ఆ వృద్ధురాలు వస్తుందని, తన బండారం బయట పెడుతుందని శక్తిసింహుడు భయపడిపోయాడు. అయితే అతడు భయపడినట్టుగా ఆ వృద్ధురాలు మళ్ళీ ఆ ఛాయల్లోకే రాలేదు. యథార్థం బయటపడనూ లేదు. కానీ శక్తిసింహుడు ఉపాయం కోసం అస్తమానం ఆలోచిస్తూనే ఉండేవాడు. ఇలా ఆలోచించగా ఒకనాడు శక్తిసింహునికి ఒక గొప్ప యోచన తట్టింది. వెంటనే ముఖ్యులను సమావేశపరిచాడు. బుద్ధిమంతులైన మీకు ఒక అవసర విషయం విన్నపించుకోవాల్సి ఉన్నది. మన రాజ్యానికి ఈశాన్య దిశన సుమారు 10 యోజనాల దూరంలో ఒక పర్వత గుహ ఉన్నదట. ఆ గుహలో ఒకానొక యోగి పుంగూడు ఉన్నాడట. అయితే అక్కడికి వెళ్ళటం చాలా కష్టం. వెళ్ళినా ఆయన దర్శనం లభించటం దుర్లభమే. కానీ ఆ మహానుభావుని దృష్టి పడిందా ఎటువంటి వ్యాధి అయినా ఆ సమీపంలో ఉండటానికే వీల్లేదట. మీరు అనుమతించినట్లయితే మన చిరంజీవిని అక్కడికి ఒకసారి పంపిద్దామని అనుకుంటున్నాను
ఏమిటి మీ ఉద్దేశం అని ప్రశ్నించాడు. అందుకు ముఖ్యులందరూ ఏకకంఠంతో, రాజా, ఇవాళ ఎంత మంచి వార్త విన్నాము. మన చిరంజీవికి స్వస్థత చేకూరడమే మనందరికీ కావాల్సింది. నేడే ఆ మహానుభావుడి వద్దకు పంపండి అని అంగీకారం తెలిపారు. ఈ అంగీకారం పుచ్చుకొని శక్తిసింహుడు కాపలా వాళ్ళను దాదీని తోడిచ్చి కొండ గుహకు ప్రయాణం కట్టి పంపించాడు. బయలుదేరేటప్పుడు కాపలా వాళ్లకు ఏవో రహస్య సైన్యాలు చేశాడు. దేవసింహుని తీసుకొని దాది కాపలా వాళ్ళు కొద్ది రోజుల కల్లా ఒక కీక అరణ్యం చేరుకున్నారు. అలిసిపోయి ఉండటం చేత అందరూ కలిసి ఒక చెట్టు నీడన విశ్రమించారు. దాది అక్కడనే పక్కపరిచి బిడ్డను పడుకోబెట్టింది. తను కాస్తంత ఉరిగేసరికల్లా గాఢ నిద్ర పట్టేసింది. అలానే కాపలా వాళ్ళు కూడా తమకు తెలియకుండానే గుర్రు పెట్టేశారు. ఈ విధంగా నిద్రలో మునిగిన వాళ్ళందరికీ తెల్లవారగానే మెలకు వచ్చింది. అందరూ కలిసి దాదిని లేపారు. దాది బిడ్డని లేపుదామనుకున్నది. కానీ పసివాడు కన్నులు మూసే ఉండటం చేత అప్పుడే లేపడం ఎందుకని ఊరుకున్నది. కానీ ప్రొద్దెక్కినా లేవకపోయే. తట్టి లేపింది దాది. బిడ్డడు ఉలుకులేదు పలుకులేదు. కంగారుతో అందరినూ కేక వేసింది దాది. అందరూ వచ్చారు, చూచారు, కొయ్యలైపోయారు. పడుకున్నవాడు పడుకున్నట్టుగానే ఉండిపోయాడు పసివాడు. శ్వాస ఆడనే లేదు. ఏమిటి చిత్రం! ఒక్కలకు ఏమీ పాలుపోలేదు, అంతు చిక్కలేదు. గోళ్ళు గొల్లున విలవిస్తూ వాళ్ళందరూ తిరిగి వచ్చి రాజు పాదాలపైన పడ్డారు. రాజుకు ఆశ్చర్యమైంది. క్షణంలో మెరిసిపోయింది వార్త. ఈ విధి వైపరీత్యానికి రాజ్యంలో ప్రజలందరూ నివ్వెరపోయారు. ఏమీ నిశ్చయించుకోలేకపోయారు. తలా ఒక విధంగా అనుకోసాగారు. రాజ్యానికే పీడ పట్టుకున్నదని కొందరు, ఏమో గాని ఇది వంశానికే వచ్చిందనుకుంటున్నారు మరికొందరు. అనాథ రాజ్యమని పేరు నిలిచిపోవాల్సిందే కాబోలు అన్నారు ఇంకొందరు. పసివాని మరణానికి శక్తిసింహుడు వెల్లడించిన వగువు ఇంతింతా కాదు. అతని దుఃఖం చూసిన ఎవ్వరూ ఈ విషయంలో ఏదైనా కుట్ర జరిగి ఉంటుందా అని అనుమాన పట్టానికైనా ఎంత మాత్రమూ సావకాశం లేకపోయింది. అయితే పసివాని మరణం రాజ్యంలో అందరికంటే ఎక్కువగా శక్తిసింహున్నే ఆశ్చర్యంలో ముంచివేసింది. లాంఛన ప్రాయంగా ఆయన దుఃఖం వెల్లడించాడే కాని ఇంత సులువుగా తన చిరవాంఛ నెరవేరటం ఒక అతీతమైన మహిమగా కనిపించింది. తనలో తను ఎంతో ఉప్పొంగిపోయాడు. ఏ పసిబాడు వదిలిపోతే తను ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని ఏలుకొని సుఖించవచ్చని తప్పించిపోయాడో ఆ పిల్లవాడు కాస్త రాలిపోయాడంటే అంతకంటే కావాల్సిందే ఉంది. ఇక తను ఇష్టారాజ్యంగా ఉండవచ్చుననుకుని అతడు అనుకునేటంతలో తలవని తలంపుగా కొన్ని విడ్డూరాలు జరిగినాయి. తనకి బదులుగా గద్దెక్కించి పట్టాభిషేకం చేద్దామని అనుకున్న తన పెద్ద కొడుకు ఆకస్మికంగా ఒక అవాంతరానికి గురి అయ్యాడు. ఇక రేపు పట్టాభిషేకం అనగా ఆ కుర్రవాడు దురదృష్టవశాత్తు మెట్ల మీద నుంచి జారిపడి బలమైన దెబ్బ తగిలి కుంటివాడయ్యాడు. ఇది జరిగి నెల తిరక్కుండా తల్లికి ముద్దు బిడ్డడైన కనిష్ఠుడు పెద్ద జబ్బు చేసి చచ్చి బ్రతికినంత పనైంది. ఈ 2 దెబ్బలు తట్టుకునేటంతలో అల్లుడు మతిచెడి దేశాంతరం పోవటంతో ఒక్కగానొక్క కూతురు కాపురం మంట కలిసిపోయింది. ఈ విధంగా ఎవరో ఒకరు ఏదో ఒక ఆపదలో చిక్కుకుంటూనే ఉన్నారు. కానీ కుటుంబంలో ఒక్కరు సుఖపడి ఎరుగరు. శక్తిసింహుడు గుండె నిబ్బరం కలవాడే. అయినా తన కుటుంబం ఇలా కష్టాల పాలు అవుతుంది అంటే సహించలేకపోయాడు. ఎన్ని చికిత్సలు చేయించినా బిడ్డలు దారికి రాలేదు. అరిష్టాలు తొలగేటందుకు ఎన్నో శాంతులు చేయించాడు. కానీ అతని మనస్సుకు శాంతి చేకూరలేదు. మంచి కాలం వచ్చిందని సంబరపట్టంతోనే కథ ఇలా అడ్డం తిరిగిందే. అతని మనసు వికలమైపోయింది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తాడని పెద్దల వాక్యం గుర్తు తెచ్చుకున్నాడు. రాజ్యంలో పేరొందిన జ్యోతిష్యులందర్నీ పిలిపించి ముందు కథేమిటి అని ప్రశ్నిస్తూ కుటుంబ జాతకాలన్నీ వారి ముందు పడివేశాడు. దైవాజ్ఞులు ఆ జాతకాలన్నీ జాగ్రత్తగా పరిశీలించారు. పుట్టలు పుట్టలుగా అంకెలు వేసి గురించారు. ఎంతగా చూచినా ఆ జాతకాలన్నీ చీకటిమయంగానే కనిపించినాయి. కానీ ఒక్క మెరుగైన కానరాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇక కొద్ది కాలంలోనే శక్తిసింహుని కుటుంబం నామరూపాలు లేకుండా పోయేటట్టు ఆ జాతకాల్లో స్పష్టంగా కనిపించింది. అనుకూలమైన వార్త అయితే ఒక్కదానికి 4 కలిపి ఉత్సాహంగా చెప్పవచ్చు గాని ఇప్పుడున్న పరిస్థితిలో ఒట్టి మాటలు ఎలా వెల్లడించడం? అయినా జాతకం ఎంత పాడుగా ఉంటే అంత దివ్యంగా ఉన్నదని నచ్చజెప్పటం తమ విధి. జ్యోతిష్కులందరూ కూడబలుక్కొని జాతకాల్లో ఉండే చెడంతా అనుకూలంగా మార్చి రాజు మనస్సుకు నచ్చే తీయని మాటలతో విన్నవించారు. చెప్పి ఆ దేవాజ్ఞులు, మహారాజా, త్వరలోనే ఏలినాటి శని వదిలిపోబోతున్నది. వెంటనే ఏలికకు ఒక గొప్ప మహాయోగం పట్టబోతున్నది. దేవర మనసులో తలిచిన కార్యాలే గాక తలవని కార్యాలు కూడా మరెన్నో జయప్రదం కాబోతున్నవి. గ్రహకూటకం చాలా అనుకూలంగా ఉంటుంది.
నిజానికి ఇటువంటి జాతకం ఇంతవరకు మేమెక్కడా చూచే ఉండలేదు అంటూ పొగను ఆరంభించేసరికి శక్తిసింహుడు ఉబ్బి తబ్బిపోయి ఆ జ్యోతిష్కులకు గొప్ప గొప్ప బహుమానాలిచ్చి సత్కరించి పంపారు. వారు చెప్పిన ఆ మహాయోగం ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇన్ని చిత్రాలు జరుగుతున్నా ఇదంతా విధి విలాసమే అని మంత్రి నమ్మలేకపోయాడు. ఇందులో మాయ జరిగి ఉంటుందనే సందేహం అతన్ని పీడిస్తూనే ఉన్నది. కానీ ఆధారం లేకుండా ఎలా కలగజేసుకోవటం? పైగా రాజబంధువైన శక్తిసింహుడు విషయంలో అనుమానపట్టం కోరి ముప్పు తెచ్చుకున్నట్లే అవుతుంది. రాజ్యంలో ప్రజలను పాలించే ముఖ్యులు శక్తిసింహుని మాటలను పూర్తిగా నమ్మి శిరసావహిస్తున్నారాయ్. అటువంటప్పుడు అది కాదయ్యా ఇది అని మంత్రి ఒక్కడూ చెబితే మాత్రం ఎవరికి చెవికెక్కుతుంది? కాబట్టి మాయను బయట పెట్టి రుజువు చేసి చూపించగల ఆధారం తనకు దొరికే వరకు పలకకుండా ఉండటం తప్ప గత్యంతరం లేదు. ఆ వృద్ధురాలెవరో గాని ఈ సమయంలో ఆమైనా వస్తే బాగుండిపోను. కాని ఆమె రాలేదు. ఆమె వచ్చే వరకు దాదీని, ఆస్థాన వైద్యుణ్ణి వాళ్ళు దోషులు అవునా కాదా అనే సంగతి అటుంచి కారాగారంలో ఉంచే తీరాలే, వేరే మార్గమే లేదు. తనకు శని రోజులు వదిలిపోయి మంచి కాలం ఎప్పుడు వస్తుందా అని ఒక వంక శక్తిసింహుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మరో వంక మంత్రి ఆ వృద్ధురాలు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నిజం వెల్లడయ్యి తన నమ్మకం బలపడుతుందా అని ఆరాటపడుతూ ఉన్నారు. ఆ ఆరాటంతో మంత్రి ఆ వృద్ధురాలి జాడ ఎలా అయినా సరే తెలుసుకురమ్మని నమ్మిన బంట్లను రాజ్యం నలుమూలలకు పంపాడు. మంత్రి ఆజ్ఞ ప్రకారం వాళ్ళందరూ గట్టి పట్టుదలతో రాజ్యమంతా గాలింపుజొచ్చారు. ఇదండి ఇవాల్టి కథ. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో విందాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.